వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తూ ఉన్నాం అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయిన ఘటనలో దాదాపు 265 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్లేన్ ఎలా క్రాష్ అయిందన్న దాని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్లేన్లో సాంకేతిక టెక్నికల్ ఇష్యూ వల్లనే ఈ ప్లేన్ క్రాష్ అయిందనేది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి అభిప్రాయంగా చెప్పవచ్చు. అయితే ఈ ప్లేన్ ఎవరు తయారు చేశారు, ఆ తయారు చేసిన సంస్థ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ఏ సిరీస్లు సక్సెస్ అయినాయి, ఏ సిరీస్లు ఫెయిల్ అయినాయి, ఇప్పుడు మనకు క్రాష్ అయిన ప్లేన్ ఏ సిరీస్ సంబంధించింది, ఇట్లాంటి అన్ని అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ మన ఏదైతే క్రాష్ అయిన ప్లేన్ ఉందో అది బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే మోడల్కి చెందిన విమానం, వాణిజ్య విమానం. ఈ విమానాన్ని బోయింగ్ సంస్థ తయారు చేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 ఏళ్ళ కింద తయారు చేసినటువంటి విమానం అది. చూద్దాం. ఓకే, బోయింగ్ ఇది ప్రపంచంలో అతిపెద్ద సంస్థ, ఏరోస్పేస్ సంస్థ. ఇది వాణిజ్య విమానాలను, సైనిక విమానాలను, ఉపగ్రహాలను ఇట్లాంటి అన్నిటినీ తయారు చేసే అతిపెద్ద సంస్థ ఇది అమెరికాలో ఉంది. 1916లో దీన్ని స్థాపించారు. అయితే ఈ సంస్థ ఎన్ని మోడళ్ళ విమానాలు తయారు చేస్తా అంటే 737, 747, 777, 787 డ్రీమ్ లైనర్. ఓకే, ఈ 4 మోడళ్లలో సిరీస్లలో మనకు ఈ విమానాలు తయారు చేస్తుంది. అయితే 737 అనేది 2018లో లయన్ ఎయిర్లైన్స్ అని, 2019లో ఇథియోపియా ఎయిర్లైన్స్లో ఈ 2 సంవత్సరాల్లో ఈ 737 మోడల్ సంబంధించిన సిరీస్ సంబంధించినటువంటి విమానాలు కుప్పకూలడం జరిగింది. ఈ ప్రమాదంలో ఈ 2 ప్రమాదాల్లో దాదాపు 340 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇథియోపియన్ ఎయిర్లైన్స్లనే 8 విమానాలు కుప్పకూలిపోయినాయి. 8 విమానాలు కుప్పకూలినాయి. ఇది బోయింగ్ సంబంధించి ఈ సిరీస్ సంబంధించిన వార్త చూస్తే 787 ఇప్పుడు ఏదైతే డ్రీమ్ లైనర్ మనకు అహ్మదాబాద్లో టేకాఫ్ అవుతూ, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఈ ప్లేన్ టేకాఫ్ అవుతున్న సందర్భంలో క్రాష్ కావడం, ఆ క్రాష్లో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉంటే అందులో ఒక ప్రయాణికుడు బతికారు, మిగిలిన వాళ్ళంతా చనిపోవడం జరిగింది. అయితే ఈ సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ 787-8 డ్రీమ్ లైనర్ అనే ఈ సిరీస్లో కూడా భద్రతా లోపాలు, నాణ్యత లోపాలు చాలా ఉన్నాయని దీని మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి చనిపోవడం, అది హఠాత్తుగా చనిపోవడం, అనుమానాస్పదంగా చనిపోవడం అనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్నటువంటి ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి క్రాష్ అయిన ప్లేన్ మోడల్ ఇది. ప్యాసింజర్స్ 248, రేంజు 13,530 కిలోమీటర్లు, లెంత్ 57 మీటర్సు, వింగ్ స్పాన్ 60 మీటర్సు, హైటు 17 మీటర్సు, ఇంజన్ GNX 1B R1000 అనేది ఈ ఇంజన్ మోడల్ ఇది. దాదాపు ఇట్లాంటివి మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఇండియా రిగార్డింగ్ ఫ్లైట్ 171 స్టాండ్ రెడీ టు సపోర్ట్ దెమ్. ఇట్లాంటి విమానాలు మన దగ్గర ఇంకా ఉన్నాయి. అయితే ఈ విమానాలకు సంబంధించి 2017లోనే జాన్ బార్నెట్ అనే వ్యక్తి ఈ విమానాల్లో ఏదైతే 787 డ్రీమ్ లైనర్ అనేది మనం చెప్తున్నామో, ఈ విమానాల్లో భారీ భద్రతా లోపాలున్నాయి, నాణ్యత సరిగా లేదు, ఆ ఫిక్సింగ్ సరిగా లేదు, అందులో ఆక్సిజన్ అందించాల్సిన ఎక్విప్మెంట్ సరిగా లేదు, ఇట్లాంటి అన్ని భద్రతా లోపాలు ఉన్నాయని 2017లోనే ఆయన రిటైర్ అయిన, ఎప్పుడైతే దాదాపు 30 సంవత్సరాలు పనిచేశారు. ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే క్లియర్గా. ఓకే, ఈ బోయింగ్ సంస్థ 4 సిరీస్లు అన్నారు కదా, మళ్ళీ వెనక్కి వస్తే ఇక్కడ చికాగోలో ఒకటి ఉంది, దీని ప్లాంటు నార్త్ కరోలినాలో ఉంది. ఈ 2 ప్లాంట్లు ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 787 మన దగ్గర క్రాష్ అయిన ప్లేను నార్త్ కరోలినాలో ఉంది. దీని మీద ఆరోపణలు, ఇందులో భద్రతా లోపాలని అని ఆరోపణలు చేసినటువంటి జాన్ బర్నెట్ దాదాపు ఇందులో 30 సంవత్సరాలు పనిచేసిండు. 30 సంవత్సరాలు పనిచేసి 2017లో రిటైర్ అయ్యిండు. 2017లో రిటైర్ అవుతూ ఏం చెప్పిండంటే, ఇందులో చాలా లోపాలున్నాయి, భద్రతా లోపాలున్నాయి, నాణ్యత లోపాలున్నాయి అని ఆయన బయట చెప్తే అసలు ఎవరు పట్టించుకోలేదు.
బోయింగ్ ఏం చెప్పిందంటే అతను చెప్తున్నది అంత అబద్ధం, అట్లాంటి లోపాలు ఏం లేవు అని బోయింగ్ కొట్టేసింది. మనం చూసాం కదా ఇక్కడ 737 అనేది చాలా భద్రతా లోపాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దీన్ని ఇక ఆపాలి, ఈ మోడల్ని ఆపాలి. ఇట్లాంటి మోడల్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది, ప్లేన్లు క్రాష్ అయిపోతున్నాయి. దాదాపు ఇథియోపియన్ ఎయిర్లైన్స్లో 8 విమానాలు కుప్పకూలినాయి. కాబట్టి దీన్ని గ్రౌండింగ్ చేసి దీన్ని ఆపేసేయాలన్నప్పుడు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA అని ఉంటుంది అమెరికాలో. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని FAA అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏం చేసిందంటే ఈ సంస్థనే దీని మీద 737 సిరీస్ మీద గ్రౌండింగ్ చేసి దీన్ని ఆపించింది. అయితే ఎప్పుడైతే 2017లో 30 సంవత్సరాల అందులో ఆ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా పనిచేసినటువంటి జాన్ బార్నెట్ అతను రిటైర్ అవుతూ ఇందులో లోపాలు ఉన్నాయి, ఈ సిరీస్లో 737-8 డ్రీమ్ లైనర్లో అనేక లోపాలు ఉన్నాయి, లోపభూయిష్టమైన విడి భాగాలను కూడా అందులో విమానాల తయారీలో ఫిక్స్ చేస్తున్నారని ఆయన చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేయడంతో ఏం చేసిందంటే FAA ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఏదైతే ఉందో ఈ FAA దీన్ని కూడా పరిశీలించింది. ఏది 787 డ్రీమ్ లైనర్ పరిశీలించి కొన్ని లోపాలు గుర్తించింది, కూడా కొన్ని లోపాలు ఉన్నట్టు గుర్తించింది. అయితే ఆ లోపాలు గుర్తించిన సందర్భంలో బోయింగ్ ఏం చెప్పిందంటే సరే FAA గుర్తించిన లోపాలు మేము సరి చేసుకున్నాం, ఇక ఇక్కడి నుంచి అయితే లోపాలు ఏమి లేవు అని అప్పటి మనం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ తప్పించుకునే ప్రయత్నం చేసిన తర్వాత మన జాన్ బెర్నాట్ అసలే ఊరుకోలే, అక్కడితో ఆగలే. మనోడు ఏం చేసిండు, న్యాయ పోరాటానికి సిద్ధమైండు, దీని మీద కేసు వేసిండు. ఏది ఈ సంస్థ విమానాల సంస్థ బోయింగ్ మీద కేసు వేసిండు, దాన్నే విజిల్ బ్లోయర్ కేసు అంటారు. ఆ కేసు వేసిన సందర్భంగా ఈ కేసులో సాక్ష్యం చెప్పబోతున్నాడు అనే క్రమంలో 2024లో ఇంకా అతను చూపించలే కదా, ఇతనే బోయింగ్ విజిల్ బ్లోయర్స్ అలార్మింగ్ క్లెయిమ్స్ రిసోర్స్ ఆఫ్టర్ ఎయిర్ ఇండియా క్రాష్. ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత ఈ కేసు మళ్ళీ ఈయనకు సంబంధించిన అంశం మళ్ళీ తెర మీదకి వచ్చిందని రాసింది. ఇది ఈయన ఉన్నాడుగా జాన్ బార్నెట్ అనే వ్యక్తి 2017లో ఏదైతే ఆరోపణలు చేసిన తర్వాత FAA కొన్ని లోపాలు గుర్తించింది 787 డ్రీమ్ లైనర్లో. గుర్తించిన తర్వాత బోయింగ్ ఏం చేసింది, బోయింగ్ మేము ఆ లోపాలు మేము సవరించుకుంటాం, ఏవైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేస్తామని బోయింగ్ చెప్పింది. అంతటితో కాకుండా జాన్ బెర్నెట్ విజిల్ బ్లోయర్ అనే కేసు వేసిండు, ఆ బోయింగ్ మీద కేసు వేసిండు, దాన్నే విజిల్ బ్లోయర్ కేసు అంటారు. అయితే 2017లో వేసిండు కదా, ఆ కేసు కొనసాగుతున్న క్రమంలో 2024లో ఈయన నార్త్ కరోలినాలో అనుమానాస్పద స్థితిలో ఒక హోటల్ నుంచి తన బయటికి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయినాడు. అతని తలపై తుపాకీ గాయం కూడా ఉందనేది అప్పట్లో వచ్చినటువంటి వార్తలు. 2024 అంటే లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఇంతలో ఇతను చనిపోవడానికి అనుమానాస్పదంగా చనిపోవడానికి కారణం బోయింగేనని, బోయింగ్ వల్లే ఇతడు సాక్ష్యం చెప్పబోతున్నాడు కోర్టులో, చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఇతని హత్య జరిగిందనేది అప్పట్లో బాగా చర్చ జరిగింది. ఇప్పుడు ఇది 787 ఆ రోజు ఆయన హెచ్చరించినట్టుగానే 787-8 డ్రీమ్ లైనరు ఇప్పుడు క్రాష్ కావడం, ఆ క్రాష్లో దాదాపు 265 మంది చనిపోవడంతో ముందే హెచ్చరించిన జాన్ బార్నెట్ ఆ రోజే హెచ్చరించిన బోయింగ్ వినలేదు, పట్టించుకోలేదు. పైగా అతన్ని అనుమానాస్పద స్థితిలో చనిపోయే స్థితి వచ్చిందంటూ ఇప్పుడు అప్పటి వార్తలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి, ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 787-8 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో ఆ తరహా విమానాలని మొత్తం నిలుపుదల చేయాలని కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది బోయింగ్ సంబంధించి బోయింగ్ మీద అందులో పనిచేసిన క్వాలిటీ మేనేజర్గా పనిచేసి ఆయన దాని లోపాల మీద ఫైట్ చేసిన జాన్ బార్నెట్ ఇష్యూ, దానికి సంబంధించి ఇందులో అంశాలను మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.